5 కోట్ల ఆఫర్, 50 లక్షల అడ్వాన్స్. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను డబ్బుతో కొనేయాలని ప్రయత్నించి రేవంత్ రెడ్డి బుక్కై వలలో చిక్కుపోయాడు. ఇందుకీ కేసును ఏసీబీ ఎలా డీల్ చేసింది, రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు ఎలా పట్టుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఎలాంటి చడి చప్పుడు లేకుండా ప్రశాంతంగా ఉండే ఆ కాలనీలో ఒక్కసారిగా అలజడి, హడావిడి. చాలా తక్కువ మందికి పరిచయం ఉన్న ఎమ్మెల్యే స్టీఫెన్ ఇంటి ముందు ఒక్కసారి వరుస వాహనాలు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానికులకు కంటపడ్డాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా అతి కీలకమైన కేసును పట్టుకుంది ఏసీబీ. 2 రోజుల నుంచి సాగుతున్న రేవంత్ స్టీఫెన్ల వ్యవహారాన్ని చాకచక్యంగా కొలిక్కి తీసుకువచ్చింది. రాతపూర్వకంగా అందిన ఫిర్యాదు మేరకు వలపన్నిన ఏసీబీ పక్కా సాక్ష్యాలతో నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొన్ని రోజుల నుంచి బేరసారాలు జరుగుతున్నాయన్న సమాచారం ఆధారంగా స్టీఫెన్సన్ కుమారుడి ఇంట్లో స్పెషల్ ఆపరేషన్ కి సిద్ధం చేసింది. ఈ ఆపరేషన్ నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభమైంది. అప్పుడే స్టీఫెన్స్ దగ్గరకు భారీ మొత్తంలో నగదుతో రేవంత్ వెళ్లగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు రేవంత్. ఇప్పుడు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ప్రలోభ పెడుతున్నారు, కొంతమంది మధ్యవర్తులుగా వచ్చి డబ్బు ఆఫర్ చేస్తున్నారని, ఒక 2 కోట్లని ఇంకొకరు 5 కోట్లని ఇట్లా వచ్చి ప్రలోభ పెడుతున్నారు అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో వాస్తవాలను తెలుసుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఏసీబీ డిఎస్పీ, సిటీ డిఎస్పీ రేంజ్ 1 ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ప్రాథమికంగా విచారణ జరిపిన తర్వాత సాక్ష్యాలు ఉన్నాయి అని కొంతవరకు ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత ఈరోజు దానిపైన కేసు రిజిస్టర్ చేసుకోవడం, దాని తర్వాత దీంట్లో ఫర్దర్గా ప్రొసీడ్ అయినప్పుడు ఎమ్మెల్యే శ్రీ ఎల్వి స్టీఫెన్సన్ గారికి డబ్బులు ఇవ్వడానికి ఎమ్మెల్యే శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇంకా ముగ్గురు సహాయంతో రావడం జరిగింది. అంతకు ముందే రేవంత్ స్టీఫెన్ల మధ్య జరిగిన సంభాషణల్ని రికార్డు చేశారు ఏసీబీ అధికారులు. 2 సెల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. స్టీఫెన్సన్ నివాసంలో ఏసీబీకి 2 డబ్బు సంచులు దొరికాయి. ఒకటి కరాల సంచి, మరొకటి నల్లటి హ్యాండ్ బ్యాగ్. రేవంత్ ని కస్టడీలోకి తీసుకునే సమయంలో ఈ బ్యాగులను కూడా తమతో తీసుకెళ్లారు ఏసీబీ అధికారులు. 1,500 రూపాయల డినామినేషన్ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 50 లక్షల క్యాష్ అవి జరగాలి, ఇంకా ఇంట్రాగేషన్ అవి జరుగుతున్నాయి. ఇప్పుడు స్పాట్ లో మాకు దొరికినవి కొంత ఆడియో విజువల్ ఎవిడెన్స్ ఉంది. దాంతో పాటు 50 లక్షల క్యాష్ కూడా స్పాట్ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఆంగ్లో ఇండియన్ కమిటీకి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విఎస్ స్టీఫెన్సన్స్ ఫిర్యాదు మేరకే తాము రంగంలోకి దిగినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రేవంత్ రెడ్డి 3 రోజుల క్రితం స్టీఫెన్సన్స్ ను సంప్రదించినట్లు, ఆయన్ని బుజ్జగించి ప్రిఫరెన్షియల్ ఓటు వేయించుకోవడానికి ప్రయత్నించినట్లు, దీనిపై స్టీఫెన్సన్ ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. మథియాస్ జెరూసలేం అనే వ్యక్తి స్టీఫెన్ దగ్గరికి వచ్చి ఎన్నికల సమయంలో దేశం విడిచి వెళ్లిపోవటం లేదా టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడం గానీ చేస్తే 2 కోట్లు ఇస్తామని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు స్టీఫెన్సన్. అలాగే బిషప్ సెబస్టియన్ హ్యారీ కూడా కలిసి 5 కోట్లు ఆపరేషన్ చేసినట్లు చెప్పారు స్టీఫెన్. అయితే ఈ వ్యవహారమంతా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చూసుకుంటారని తాను అతనితో చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఏసీబీ సిటీ రేంజ్ డీసీపీకి అప్పచెప్పారు. ఫిర్యాదును పూర్తిగా పరిశీలించి విచారణ చేపట్టిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాలు లభించడంతో ఏసీబీ అధికారులు కేసును నమోదు చేశారు. శనివారం నాడే ఓ శాసనసభ్యుడు టీఆర్ఎస్ లో చేరడం, మరో 2-3 టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపు వెళ్తారని ప్రచారం జరుగుతుండటంతో తాను ప్రతిపాదించిన అభ్యర్థిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, అందుకే లంచం ఇవ్వజూపారని చెబుతున్నారు. వైసీపీ నేత